నా పేరు బండి రాము అండి. నేను 1993తో పత్రి సార్తో కలిశాను. ఒకరోజు నేను అయ్యప్ప స్వామి మాల వేసుకొని పోతుంటే సార్ ధర్మవరంలో ఒక చెట్టు కింద కూర్చొని హమాలీలు అంటారు చూసారా, హమాలీలతో బారాగట్ట ఆడుతున్నాడు, పాచికలాడుతున్నాడు. నన్ను చూసి పిలిచి ఏమయ్యా మాల వేసినావు, ఎక్కడ పోతున్నావు అని అడిగాడు. లేదు సార్, నేను ఇప్పటికే 15 తూర్లు వేసినా, ఇంకా 2 తూర్లు వస్తే గురుస్వామి కూడా అయిపోతున్నాను సార్ అన్నాడు. వద్దు, మాల తీసేసి నువ్వు నా దాంట్లోకి రా అన్నాడు. నాకు ఏదో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సరే నేను పోతున్నాను సార్ అంటే, లేదు కూర్చో అని చెప్పేసి నాకు ఒక మంచి బుక్ ఇచ్చాడు. సరే మళ్ళీ కలుస్తామంటే, లేదు సార్ నాకు ఎట్లాంటివన్నీ సరిపోవు అని చెప్పాను. సరే అన్నాడు. ఒక్క క్వశ్చన్ అడుగుతాను చెప్తావు అన్నాడు. నువ్వు చచ్చిపోతే ఏమవుతావా అని అడిగినాడు. ఏంద్రా ఫస్ట్ టైం కలుస్తానే నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు అని చెప్పేసి ఆ రోజు ఇంటికి పోయి చాలా బాధపడినా. ఏంది చావు అంటే ఏమని. సార్ ఇచ్చిన ఆ బుక్లో యూ ఫర్ ఎవర్ ఆ బుక్ చదువుతానే నాకు దాని గురించి చెప్పేసి తెలిసినో చావు అని చెప్పేసి పత్రి సార్తో అలాగా కలిసిపోవడము, ధర్మవరంలో స్పిరిచువల్ సెంటర్ ఓపెన్ చేయడము. తర్వాత సార్ మా ఇంట్లోనే కూర్చొని మాకు అందరికీ వంట చేసి పెట్టేవాడు. సారు 20 మందికి వంట చేస్తే దాదాపు 70-80 మంది మా ఇంట్లో పనిచేసేవాళ్ళు. అది ఎంత విచిత్రమో నాకే తెలియదు. ఆ విధంగా జరుగుతూ ఉంది ప్రయాణం. ఒకసారి ప్రతి శివరాత్రి కూడా మీ ధర్మంలోనే ఏర్పాటు చేస్తున్నానే, మీరు మంచి కార్యక్రమం చేయాలన్నాడు. ఓకే అని చెప్పాను. ఆ రోజు మేడసాని మోహన్ గారు అంతా చాలామంది వచ్చారు ధర్మవరంకి. సార్ మా మిస్సెస్ ఒకసారి పైకి ఆయన సార్కి డ్రెస్ అంతా ఐరన్ చేసి వాష్ చేసి పెట్టింది. ఇంకా ప్రోగ్రామ్ పోతున్నాం, 6 అయింది. సార్ మీరు ఇట్లా ప్యాంటు షర్టు టక్ చేసుకొని వస్తే మనల్ని నమ్మరు ఎవరు అంటే, ఏం చేయాలయ్యా అన్నాడు. అంటే అప్పటికి పోయి ఒక పైజామా జిబ్బా కొనుక్కొని వచ్చాను 150 రూపాయలు ఇచ్చి. లాస్ట్ కళాధారుడికి సార్ అదే డ్రెస్సే, పైజామా జిబ్బని అదే డ్రెస్తో ఉన్నాడు. అంతవరకు మా మాదిరి ఇట్లా ప్యాంటు షర్ట్ వేసుకొని టక్ చేసుకొని సంఖ్యలో ఒక బ్యాగ్ పెట్టుకొని వచ్చేవాడు. ఓకేనా. ఇంకా సార్తో కొంచెం చెప్పలేని అనుభవాలు ఉన్నాయి. ఒకసారి రమాప్రభ గారు అని చెప్పి సినిమా యాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, నేను సార్ ఇద్దరు హైదరాబాద్లో పోయినాము. ఆయనకి ఎంతసేపు ఇద్దరు సారు చాలాసేపు చెప్పాడు ఆయనకి, నువ్వు ధ్యానం చేయంటే ఆయన ఎంతసేపు నా బాబా అని పెట్టింది. ఇంకా సారికి కోపం వచ్చేసి, మీ బాబా ఏమన్నా బండిరాము కన్నా గొప్పడు అన్నాడు. బండిరాము గొప్పడానికి అప్పుడు నేను ఇట్లుండేవాడిని, ఇట్లా కూర్చున్నా, నాకన్నా గొప్పలు లేరని. అప్పుడు రమాప్రభ గారు కొంచెం తగ్గి మళ్ళీ మన ధ్యాన కేంద్రంకి వచ్చింది. సార్ మళ్ళీ కిందికి వస్తానే ఏమన్నాడు, సార్ నువ్వేం పెద్ద గొప్పడు కాదయా, ఆయమ్మని డౌన్ చేయడానికి లౌకికంగా నిన్ను వాడుకున్నాను, అంతేగాని నువ్వేం పెద్ద గొప్పడు కాదా అన్నాడు. అబ్బా ఎంత కొట్టినాడు రా సార్ అనుకున్నాను. తర్వాత సార్ ఉన్నట్లుండి మనం కర్ణాటక వెళ్ళిపోలే, ఆంధ్ర చాలు అన్నాడు. సార్ నీకు కన్నడ రాదు, నాకు కన్నడ రాదు, ఆడవే ఏం చేస్తాము అన్నాడు. నువ్వు అనుకుంటే చేస్తావా అన్నాడు. ఫస్ట్ రోజు మేము పోయి కలిసాము శివరామప్ప గారిని. ప్రజెంట్ ఇప్పుడు మన పిరమిడ్ వ్యాలీకి ఆయన ఉన్నాడు. ఫస్ట్ మాకు బెంగళూరులో ఆశ్రమం ఇచ్చినది శివరామప్ప గారే. తర్వాత రోజు నైట్ ఒక లాడ్జ్లో పనుకున్నాం, నేను సారు అంతా. ఇంకెవరున్నారా మనకి ఇక్కడ కర్ణాటకలో అన్నాడు. సార్ ఇక్కడ దొడ్బల్లాపూర్లో ఒక ఆయన ఉన్నాడు సార్, ఎరిసాము అని చెప్పి, రేపు మార్నింగ్ వాళ్ళ ఇంటికి పోతాము అన్నాను. సరే పోదాంలే అన్నాడు. నేను లాడ్జ్లో నేను ఇక్కడ పనుకున్నాను, సారు సపరేట్గా బెడ్ వేసుకొని పనుకున్నాడు. కొద్దిసేపు పనుకున్నాడంటే, నువ్వు పనుకో నీకే పని ఏముంది అన్నాడు. సరే 1 గంట తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ని చూడు. సారు మాకు ఫస్ట్లో మా ఇంట్లో ధ్యానం చేసేటప్పుడు 8 అవర్స్ 7 అవర్స్ కూర్చోపెట్టేవాడు. నేను రంగా ఈయన మొత్తం అంతా ప్రతాప్ రెడ్డి మేమంతా 8 అవర్స్ ఒకటే సిట్టింగ్ 8 అవర్స్ కూర్చోపెట్టాడు. మమ్మల్ని నైట్ 9కో 10కో కూర్చుంటే అర్లీ మార్నింగ్ లేచేవాళ్ళం. అప్పుడే మాకు ఇంకా సోల్స్తో ఎలా మాట్లాడాలి, మీ పర్పస్ ఏమి, సోల్స్ ఎన్లైట్ చేసి పంపించడము. అప్పుడు మా సందులో కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే మాకు చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళని పిలిచి వాళ్ళని ఎన్లైట్ చేసి తర్వాత జన్మ ఎలా తీసుకోవాలి, సూక్ష్మ శరీరంతో ఎన్ని రోజులు ఉండవాలి, మళ్ళీ తర్వాత ఎటువంటి బాడీ తీసుకోవాలనేది సారు మాకు పర్ఫెక్ట్గా నేర్పించాడు. అది మీకు ఎవరికి తెలియదేమని ఆ కాలంలో మేము చెప్పేది 94-95లో ప్రతి ఒక్కరికి అది నేర్పించాడు. ఫస్ట్ డైమెన్షన్ లోయర్ సోల్స్, సెకండ్ డైమెన్షన్ హైయర్ సోల్స్, థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్ అంటే డైమెన్షన్ చూపించి ప్రతి ఒక్క సోల్స్ను మాట్లాడించేవాడు.
తర్వాత మళ్ళీ సారే వీడు మైండ్ ప్లే చేస్తున్నాడా లేదా అని చెప్పేసి కనుక్కున్నాడు. సరే ఆ విధంగా నాకు మంచి సోల్స్తో చాలా ఏర్పడింది. సోల్స్తో మాట్లాడడం చాలా వచ్చింది. సార్ ఉన్నట్లుండి శరీరంలో నుంచి బయటకు వచ్చాడు. మీకు తెలియదు సార్ ఒకటేసారి 2 బాడీస్ వదులుతాడు. మీరు ఇక్కడ నుంచే ఇద్దరికి కళ్ళలో కూడా కలుపుతాడు. ఇక్కడ బాడీతో మన పుట్టపర్తి సాయిబాబునే 2 బాడీలు అంటారు, కానీ మన పత్రి సార్ కూడా 2 బాడీస్ ఎట్ ఎ టైం ఈ లీవ్ ది బాడీ. ఇక్కడ కనపడతాడు, అక్కడ కనపడతాడు. నేను ప్రాక్టికల్గా చూసినాను. నేను సార్ నైట్ కూర్చొని పనుకున్నాము. మార్నింగ్ అయింది, మేమంతా దొడ్బల్లాపురికి వెళ్ళిపోయినాం. వాళ్ళ ఇంటికి పోతానే ఆయన సార్ రాత్రి నా కల్లో కనపడినారు సార్ మీరు నిజంగా అన్నాడు. అప్పుడు పత్రి సార్ నువ్వు పనుకున్నావా, నేను చేసే పని నేను చేసిన అన్నాడు. అంటే సారు ఒక వ్యక్తిని, అప్పుడు మాకు ఎవరు లేరు, 20 మంది 10 మంది కూడా ధ్యానం మిత్రులు లేరు. ఒక వ్యక్తిని ధ్యానంలోకి తీసుకొని రావాలంటే ఈ విధంగా రకరకాలుగా ప్రయోగాలు చేసేవాడు. చాలామందిని ఆ విధంగా తీసుకొచ్చేవాడు. 2 స్కూటర్స్లో తిరిగి అద్భుతంగా ప్రతి ఒక్క ఇంటికి ధర్మాలు తిరిగేసాడు. ఇంకొకటి మిరాకిల్ చెప్తున్నా. ఒక్కసారి నేను పత్రి సార్ అంతా వైజాగ్ ఆర్కే బీచ్లో పౌర్ణమి ధ్యానానికి వెళ్ళాం. నైట్ మెడిటేషన్లో పౌర్ణమిలో ఇక్కడ సముద్రం ఒడ్డున కూర్చున్నాము. సార్ చెప్పు సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఒక చెప్పు సముద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు సార్ పోదాం సార్ అంటే నా చెప్పు వచ్చేంతవరకు నేను రాను అంటాడు. సార్ రేపు పొద్దున్న మంచి చెప్పులు కొనుక్కోవచ్చు సార్ బాటాలో అంటే నువ్వేడే నాకు చెప్పులు కొనిచ్చేదానికి అవలా ముందు నా చెప్పు వచ్చేంత వరకు నేను బయటకు రానంటాడు. సార్ చలి పెడతాను సార్ 12 అయిందంటే నేను బయటకు రానంటాడు. కరెక్ట్గా 2:30-3కి ఆ చెప్పు మళ్ళీ నీకు వచ్చింది. రియల్ నా దగ్గర ఫొటోస్ కూడా నేను చూపిస్తాను మీకు. 12-1 గంటల మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత మార్నింగ్ పత్రి సారు నేనంతా అరకు వ్యాలీకి పోతున్నాం. అరకు వ్యాలీకి పోతా అంటే సార్కి ఎందుకు వచ్చిందో ఆ కోరిక నాకే అర్థం కాదు. బుర్రా కేవ్స్లో ట్రైన్ దిగి నేను ట్రైన్ ఎక్కనాయా అన్నాడు. ఏం సార్ అంటే నేను ఇంజన్లో కూర్చోవాలంటాడు. సార్ ఇది ఏం ఆర్టీసీ బస్ అనుకున్నారా, డ్రైవర్ పక్కన కూర్చొని లేదు నువ్వు అనుకుంటే సాధిస్తావు, నువ్వు పో మాట్లాడుకొని రమ్మన్నాడు. మేమే నా డ్రైవర్కి ఎంతో అంత డబ్బులు ఇచ్చి సారు నేను ఇద్దరు ఇంజన్లో బుర్రా కేవ్స్ నుంచి అక్కడి వరకు వెళ్ళిపోయాము. అరకు వ్యాలీ వరకు పోయాము. ఇట్లా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. తర్వాత చెప్తాం, టైం లేదు కాబట్టి కొద్దిగా చెప్పానండి. ఓకే, థ్యాంక్ యూ. రాము నా బాల్యమిత్రుడు ధర్మవరంలో. నేను కూడా ధర్మవరంలో చదువుకున్నాను. సో ఎక్కడైతే మిత్రులు ఉన్నారో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అక్కడంతా ధ్యాన కేంద్రాలు రావాలని చెప్పేసి ధర్మవరం వెళ్ళినప్పుడు సో మొట్టమొదట సొసైటీ ధర్మవరం స్పిరిచువల్ సొసైటీ ఫస్ట్ మెంబర్స్ ఎవరు అంటే బండిరాము, వజ్జల మురళి, యాదాలం శ్రీనివాసులు, ఇంకా కొంతమంది మాస్టర్స్ అందరూ కూడా మిట్ట లక్ష్మణ్ కూడా. సో అందరూ కూడా యంగ్స్టర్సే అప్పుడు. అంటే 30 ఏళ్ళ వయసులో స్పిరిచువల్ సొసైటీ స్థాపించడం జరిగింది. ఇక్కడ ఏవి వేస్తాం కానీ మనం ఎంత మొత్తంగా చూపించలేం. సో ఇట్లా మాస్టర్స్ వాళ్ళ అనుభవంగా చెప్పగలిగితేనే మనకు అర్థమవుతుంది. సో రాముకు ధన్యవాదాలు. 9 మంది కలుసుకొని ఒక మనిషి 50 రూపాయలతో సెంటర్ ఓపెన్ చేశామండి 94లో. కేవలం 150 రూపాయలతో 100 రూపాయలు బాడగా, 100 రూపాయలు కరెంటు, 200 రూపాయలు క్లీన్ చేసాముకి. ఆ విధంగా 10 మెంబర్స్తో స్టార్ట్ చేశాము. తర్వాత 100 మంది అయినారు, 1000 మంది అయినారు, 10,000 మంది అయినారు. చాలా అద్భుతంగా ఇప్పుడు దాదాపు 6 పిరమిడ్లు ఉన్నాయి. ఒక 5,000 మంది పైన ధర్మాలు ఉన్నారు. ప్రతి ఒక్క సెంటర్లోనూ డైలీ 200 మంది పైన కూడా ధ్యానం చేస్తుంటారు.